మీకు తెలుసా ఓజీ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్ మూవీ అనమాట. అంతే ఉంది మూవీలో ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీగా అవ్వడానికి అంటే గనక ఇందులో సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. చాలామంది ఎండ్ టైటిల్స్ పడిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు కదా, కానీ అసలు ఓజీ 2కి సంబంధించిన లీక్ అనేది అక్కడే పెట్టారు సుజిత్ గారు. అదేంటి భయ్య అంటే కనుక మనకి ఎంతసేపు కూడా ఓజీలో అదేనండి, ఓజస్ గంభీరా గారు మనకి జపాన్ నుంచి వచ్చినట్టు చూపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ తండ్రి సోల్జర్ అని అయితే ఫస్ట్లోనే లీక్ ఇస్తారనమాట. ఆ సోల్జర్ ఇంకెవరో కాదు, ఆజాద్ హింద్ ఫౌజ్ అని మన సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన ఆర్మీలో సోల్జర్ అనమాట. సో అప్పట్లో సోల్జర్స్ కొంతమంది జపాన్ కూడా వెళ్ళి అక్కడైతే యుద్ధం చేశారు. అందులో ఒకరే ఓజీ వాళ్ళ ఫాదర్ అనమాట. ఇదంతా నేను చెప్పింది కాదు, డైరెక్టర్గా సుజిత్ గారే ఓపెన్గా చెప్పారనమాట. ఇదంతా కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే కనుక మరి సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ కూడా బయటికి రాబోతుంది. కాకపోతే సినిమాకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఓజీకి మాత్రం కొంచెం కట్టుగా తీసుకొని అయితే చూపించాను, కానీ ఓజీ 2లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు. మరి వన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అలా సుభాష్ చంద్రబోస్ గారి పక్కన కనుక చూస్తే అసలు థియేటర్లో ఏ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. అలాగే ఓజీ ఎండింగ్లో కూడా మనకు చెప్పే డైలాగ్ అదే, నీకు సుభాష్ చంద్రబోస్ తెలుసా తల్లి, అలాగే ఆయన పెట్టిన ఆర్మీ గురించి తెలుసా అని ఇలాంటి క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూతురుని అయితే అడుగుతారనమాట మూవీ లాస్ట్లో. ఇక ఇంకో హైలైట్ ఏంటి అంటే కనుక ఇమ్రాన్ హష్మీ గారు చనిపోయే ముందు నేను మళ్ళీ వస్తాను అని చెప్తారు. మనం ఏమనుకుంటాం, ఇక్కడతో చనిపోయాడు కదా అనుకుంటాం, కానీ ఓజీ మూవీలో హీరోయిన్ని షూట్ చేసింది నేనే అని క్లియర్గా చెప్తారు ఆ సీన్లో. ఆ తమ్ముడు కాదు, నేనే షూట్ చేసింది అని. కానీ మనం ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ గమనిస్తే కనుక ఒకవైపు పోర్ట్లో ఇమ్రాన్ హష్మీ గారు ఉంటారు, అంటే మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పోర్ట్లో ఇమ్రాన్ హష్మీ గారు ఉంటారు, అలాగే ఇంకొక వైపు హాస్పిటల్లో నేను ఉన్నాను అంటారు. ఒకే మనిషి ఒకే టైంలో 2 చోట్ల ఉండడం అనేది కుదరదు. సో బాడీ డబల్ అయినా అయి ఉండాలి, లేదు అంటే కనుక ఇమ్రాన్ హష్మీ గారు లాగే ఇంకొకరిని రెడీ చేసి ఉండాలి. ఇది మనకి పార్ట్ 2లో అయితే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే మరి ప్రభాస్ గారిని ఎలా ఎంట్రీ ఇస్తారు ఓజీ 2లోకి అనేది మాత్రం మనం చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే పెట్టారనమాట, సాహోకి సంబంధించిన చిన్న బిట్ కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా సుజిత్ గారి థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏ మూవీ అయితే నచ్చలేదు అని చాలామంది అన్నారు, ఆ మూవీకి సంబంధించిన లీడ్నే తెచ్చి నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ చేశారనమాట. సో మరి ఇండియా ఫ్రీడమ్ ఫైటర్ని తీసుకొని వచ్చి ఇటువైపు నుంచి మన పవన్ కళ్యాణ్ గారిని ఎలా లింక్ చేస్తారనేది మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ మన ఛానల్లో వస్తాయి, మిస్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి చాలు. థ్యాంక్ యూ.